అడుగు ముందుకేయండి, మమ్మల్ని కాపాడండి. స్టీల్ ప్లాంట్లోనే ప్రతి యంత్రం కూడా హై టెంపరేచర్ జోన్లో ఉంటుంది. ఒకసారి చల్లారితే ఇంకా వేడెక్కడం ఉండదమ్మా. కోట్ల వేల కోట్ల ఆస్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. 25,000 30,000 కోట్లతో వెచ్చించిన ఈ ప్లాంటు ఒకసారి టెంపరేచర్ తగ్గిందంటే కోకోన్ అవ్వచ్చు, బ్లాస్ట్ ఫర్నస్ అవ్వచ్చు, మళ్ళా ఈ ప్లాంట్ మన జనరేషన్లో ఎవరు చూడమమ్మా. నెక్స్ట్ ఈ ప్లాంట్ షట్ డౌన్ టైంలో ఒకసారి గ్యాస్ అడ్డు బయటకు వస్తే వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. మరో భోపాల్లో లేకపోతే మరో ఒక అక్కడ జరిగింది కదా మన ప్రహ్లాదపురంలో అలాంటివి జరుగుతాయి. అవి ఏమీ ఎవరికి అవ్వకుండా హానికారకంగా ఈ ప్లాంట్ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం 24 గంటలు మొత్తం యాజమాన్యం అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు చాలా కష్టపడ్డాం.